పేస్ట్కు స్వాగతం. ఆదిలాబాద్ సంగారెడ్డి మోడీ సభలతో తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించింది బీజేపీ. ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి దూకుడుగా వ్యవహరిస్తుంది. డీకే అరుణ గారు ఉన్నారు, జాతీయ ఉపాధ్యక్షురాలు గారు. డీకే అరుణ గారు జాతీయ ఉపాధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. కానీ మీకు 9 మంది జాబితాలో మీ పేరు మాత్రం లేదు. తప్పకుండా సెకండ్ లిస్ట్లో నా పేరు ఉంటుందని ఆశిస్తున్నాను. ఒక్కరోజు ముందు పార్టీలో చేరిన బీబీ పాటిల్కు, భరత్కు నాగర్ కర్నూలు నుంచి, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్కు టికెట్ ఇచ్చారు. కానీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఇంత సీనియర్, గత లోక్సభ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన డీకే అరుణ గారి పేరు లేకపోవడం అందరికి కూడా పార్టీ శ్రేణులు ఆశ్చర్యం కలిగిస్తుంది. కొన్ని కారణాలతోనే వాళ్ళు అనౌన్స్ కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ తప్పకుండా సెకండ్ లిస్ట్లో ఉంటుందని ఆశిస్తున్నా. అక్కడ ఇంకా మిగతా ఆశావాహులు ఉన్నారు కాబట్టి వారితో కూడా మాట్లాడిన తర్వాత చేస్తే అందరు కోఆర్డినేషన్ ఉండాలనేటటువంటి ఆలోచనతోన పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నది. జితేందర్ రెడ్డికి మీకు ఇంకా గ్యాప్ అట్లానే ఉందా? గ్యాప్ లేదు. ఇదంతా ఎక్కడి నుంచి గ్యాప్ అంటున్నారో నాకైతే అర్థమైతలేదు. ఆయనకు నాకు ఉన్నటువంటి గ్యాప్ ఏం లేదు. జితేందర్ రెడ్డి గారితో ఆయనను వ్యతిరేకించారు టీఆర్ఎస్ పార్టీ. ఆయన టికెట్ ఇవ్వద్దని పెద్ద ఇది చేసి మన మీడియాలంతా వచ్చింది. వాళ్ళందరూ దీనికి టికెట్ ఇవ్వలేదు. ఆయనకి టికెట్ ఇవ్వనప్పుడు కూడా నేను మన పార్టీలోకి తీసుకుందామని అప్పటికే నేను పార్టీలో చేరిన, అప్పటికే బీజేపీ పార్టీలో నేను చేరిన. మాట్లాడి వారితో కూడా నేను మాట్లాడి జరిగింది. వారిని కూడా పార్టీలోకి తీసుకుంటేనే బాగుంటుంది, అందరి మనకు కొంచెం బలం పెరుగుతుందని చెప్పి ఆ రోజు నేను కూడా వారిని వెల్కమ్ చేసిన. వారితో నాకు ఎలాంటి డిఫరెన్సెస్ లేవు. మరి వాళ్ళకేమన్నా ఉంటే నాకు తెలియదు. ఇప్పుడు మీ టికెట్ని అడ్డుకోవడానికి జితేందర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. నేనే కాంటెస్ట్ చేయాలి మహబూబ్ నగర్ నుంచి అని ఆయన చెప్తున్నారు. మనం రకరకాల ట్వీట్లు చూస్తున్నాం ఆయన సోషల్ మీడియా అకౌంట్లలో. సరే, ఇప్పుడు వారు అసెంబ్లీ అప్పుడు కూడా, మహబూబ్ నగర్ అసెంబ్లీ అప్పుడు కూడా అసెంబ్లీకి మెజారిటీ, నాకు పార్లమెంట్లో మెజారిటీ వచ్చింది మహబూబ్ నగర్ అసెంబ్లీలో. ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్లోనే నేను లాస్ట్ టైం కంటెస్ట్ చేశాను, పార్లమెంట్ చేశాను. కాబట్టి ఈసారి అసెంబ్లీ కూడా మహబూబ్ నగర్ నుంచి చేస్తే నేను తప్పకుండా విజయం సాధిస్తా అని చెప్పి మహబూబ్ నగర్ అసెంబ్లీ కావాలని అడిగినా. నేను అడిగితే వారు జితేందర్ రెడ్డి గారు అడుగుతున్నారు. జితేందర్ రెడ్డి గారిని అంటే సరే నేను పార్లమెంట్కి పోటీ చేస్తానని చెప్పాను నేను. ఆ తర్వాత జితేందర్ రెడ్డి గారి కుమారుడికి సీట్ అనౌన్స్ చేశారు. సరే నేను ఇంకా పార్లమెంట్కి చేద్దామనేటటువంటి ఆలోచనలో నేను దాన్ని ఇక అసెంబ్లీ వదిలేసిన. పార్లమెంట్కి చేయాలనేటటువంటి నాకు చేస్తే ఆ పార్లమెంట్లో ఒక అసెంబ్లీలో చేయాలి మహబూబ్ నగర్, లేకపోతే పార్లమెంట్కి చేయాలనేటువంటి ఆలోచన ఉండింది. అసెంబ్లీకి పోటీ చేసే క్రమంలో జితేందర్ రెడ్డి కొడుకు మీరు పార్లమెంట్కి చేస్తారు, ఆయన కొడుకు అసెంబ్లీకి చేస్తారని ఏదైనా హామీ తీసుకున్నారా? ఆయన కట్టుబడి ఉండాలనేది ఏదైనా నిబంధన? వారు ఇన్సైడ్ ఏం మాట్లాడినో నాకు తెలియదు. బట్ ఆ రోజే నేను క్లారిటీతో చెప్పిన, నేను పార్లమెంట్ కంటెస్ట్ చేస్తానని ఆనాడే నేను చెప్పడం జరిగింది. హోల్ జిల్లాలో కూడా ప్రజలలో మమేకమైన ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా, సో ప్రజల కోసం చేసినటువంటి అన్ని పోరాటాలు కానీ, జిల్లా అభివృద్ధి కోసం కానీ, నేను చేసినటువంటి విషయం కానీ, అందరికి అందుబాటులో విషయంలోనే కానీ, సో ఎవరితో కూడా మీద కాంట్రవర్షియల్ లేకుండా ఎవరు వచ్చినా పనిచేయడమే కానీ, ఇవన్నీ కూడా జిల్లాలో ఒక మంచి అందరికి కూడా నేనంటే ఒక అభిమానము, గౌరవం కూడా ఉంటుంది. సో దీంతోన నన్ను ఆదరించిండ్రు. అంత తొందరగా షార్ట్ టైం అయినా కూడా నన్ను ఆదరించిండ్రు. మోదీ గారి చరిష్మానండి, నా జిల్లాలో ఉన్నటువంటి సంబంధాలనండి మంచి మెజారిటీ వచ్చింది. అప్పుడు మంచి ఓట్లు వచ్చినాయి. కానీ సుదీర్ఘకాలంగా డీకే అరుణ గారు మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లో ఉన్నారు. కానీ మీ బంధువులు చాలామంది వివిధ పార్టీలో ఉండడం మీకేమైనా మైనస్గా కనిపిస్తుందా? ఇప్పుడు టికెట్ రాకపోవడానికి, బీజేపీలో మొదటి లిస్టులో పేరు రాకపోవడానికి? నేను పార్టీలో చేరేటప్పటికే వాళ్ళు ఆ పార్టీలలో ఉన్నారు. నేను బీజేపీలో చేరినప్పుడే మా ఫ్యామిలీ మెంబర్స్, ఇటు మా తమ్ముడు ఇద్దరు తమ్ముళ్ళు, ఒకరు టీఆర్ఎస్లో ఉన్నారు, ఒకరు కాంగ్రెస్లో ఉన్నారు. అప్పటికే ఉన్నారు, నేను చేరిన తర్వాత కాదు. కొంతమంది మీ బంధువులకు పరోక్షంగా సహాయ సహకారాలు అందించారు, అందుకే గెలిచారని చెప్తున్నారు, మీ పార్టీ కాకుండా. అది చాలా అబద్ధం. ఎందుకంటే ఎవరైతే జలసీతో కూడుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో, డీకే అరుణ ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణను చూసి ఓర్చుకోలేనటువంటి వాళ్ళు ఇటువంటి బ్లేమ్ అనేది గేమ్ ఆడుతున్నారు. యాక్చువల్గా మా ఫాదర్, నేను మొట్టమొదటిసారిగా 96 పార్లమెంట్లో పోటీ చేసిన. రాజకీయాల్లో నేను ఎంట్రీ కావడమే మహబూబ్ నగర్ పార్లమెంట్కి పోటీ చేసిన. ఆ రోజు మా ఫాదర్ కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మా ఫాదరు నాకు చెప్పాడు, నాన్న నీకు నేను సపోర్ట్ చేయలేను, నేను వేరే పార్టీ ఉన్నాను, ఎథికల్ వాల్యూస్ ఉన్నటువంటి ఫ్యామిలీ మా ఫాదర్. యాజ్ అ ఫాదర్ డెఫినెట్గా నన్ను బ్లెస్ చేస్తారు డాటర్ని. కానీ ఆయన యాజ్ తన ప్రిన్సిపల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకే పనిచేసినారు, కాంగ్రెస్ పార్టీకి పట్టుదలతో పనిచేసినారు. సో ఆ రోజు మా ఫాదర్ అంత గట్టిగా పనిచేస్తే కూడా 8,000 ఓట్లు ఆ కాన్స్టిట్యున్సీలో నాకు మెజారిటీ వచ్చింది. అంటే ప్రజల లోపల అరే సార్ బిడ్డ నిలబడ్డది, సార్ ఏమో అక్కడ చెప్తాడు,
అనేటటువంటి విధంగా కూడా చాలా మంది సార్ బిడ్డ అని చెప్పేసి ఓట్లు వేసిండు. సో ఆ యొక్క ఇది తప్పకుండా ప్రజల లోపల ఉంటుంది. అంటే ఆ ప్రాంతంలో ఎప్పటి నుంచో ఉండి ప్రజల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి ఆ అభిమానము, ఆ యొక్క రిలేషను, అనుబంధం అనేది ఉంటుంది పబ్లిక్కి. సో ఇప్పుడు కూడా అలాగనే అది అరుణమ్మ కోడలు అనేది అంటే మా తమ్ముడు కూడా నక్సలైట్లు దాడిలో చనిపోయినాడు మా ఫాదర్తో పాటు. మా తమ్ముడు కూడా నక్సలైట్ల దాడిలో మా ఫాదర్తో పాటు చనిపోయింది కాబట్టి ఆ తర్వాత పోటీ చేస్తుంది ఫస్ట్ టైం వాళ్ళ డాటర్, మా తమ్ముని కూతురు ఫస్ట్ టైం పోటీ చేస్తా ఉంది. సో ఆ సింపతి కూడా వాళ్ళకి చాలా బెనిఫిట్ అయింది. సో ఇక్కడ కేవలము ఒక రాజకీయమైనటువంటి బ్యాక్గ్రౌండ్ తెలియనటువంటి వాళ్ళు, పాలిటిక్స్లో అక్కడ ఏంటి డీకే ఉన్న వాళ్ళ ఫ్యామిలీకి జిల్లాలో ఏ రకమైనటువంటి ఆదరణ ఉందని తెలియనటువంటి వాళ్ళు, ఏ రకమైనటువంటి పలుకుబడి ఉందని తెలియనటువంటి వాళ్ళు, ఏ విధంగా విశ్వాసం వాళ్ళు సంపాదించుకుందని ప్రజల మధ్యలో తెలియనటువంటి వాళ్ళు ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇటువంటి ఆరోపణలు చేసి వాళ్ళు లబ్ధి పొందాలంటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొందరు నాయకులు. సో దాంట్లో వాస్తవాలు జిల్లా ఒకసారి నేను పార్లమెంటుకు పోటీ చేస్తాను ఖచ్చితంగా తెలుసు, నాకు పోటీ చేయాలని అనుకున్నాను. కాబట్టి నేను ఇంకో పార్టీకి ఎట్లా చెప్తారండి? ఒక ఎవరైనా లీడర్ ఒక రాజకీయంగా నేను ఇప్పుడు అక్కడే రేపు నాకేం చెప్పడానికి ఏమన్నా ఉంటుంది? అంటే వాల్యూస్ ఉంటాయా? సో వాల్యూస్ లేనటువంటి వాళ్ళు ఇట్లాంటి ప్రచారం చేస్తారు, ఇటువంటి మాటలు మాట్లాడతారు. ఓకే, గత అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే చాలా చోట్ల డిపాజిట్ కూడా బీజేపీ కోల్పోయింది. అట్లాంటి నియోజకవర్గంలో మీరు పోటీకి సిద్ధపడుతున్నారు, మీ గెలుపుకోవడంలో పైన ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో? సో లాస్ట్ టైం కూడా 7 అసెంబ్లీలు టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. లాస్ట్ ఎన్నికల్లో 19లో కూడా 18 ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీ, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ 7 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. ఆ రోజు హైయెస్ట్ మెజారిటీస్తో గెలిచినారు. 50,000, 60,000 మెజారిటీతో ఒక్కొక్క ఎమ్మెల్యే గెలిచారు. అయినప్పటికీ కూడా పార్లమెంట్ ఎలక్షన్ వచ్చే వరకు వాళ్ళ మెజారిటీలనే చాలా 3 కాన్స్టిట్యున్సీలో కంప్లీట్ తగ్గిపోయి నాకు మెజార్టీ వచ్చింది. మిగతా దాంట్లో కూడా వాళ్ళ మెజార్టీలు చాలా తగ్గినాయి. సో ఆ దీంతోనే అంత పెద్ద ఎత్తున ఓటు బ్యాంక్ నేను సంపాదించుకోగలిగిన లాస్ట్ ఎలక్షన్. అదే విశ్వాసం, అదే నమ్మకం ఇప్పుడు తప్పకుండా మోదీ గారు ఈ రోజు పెద్ద ఎత్తున మోదీ గారు ప్రభుత్వంలోకి రావాలి, మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి అనేది ఇవాళ చాలా పెద్ద ఎత్తున తెలంగాణలో కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీనికి మోదీ గారి యొక్క చరిష్మా, నాకు ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలు అన్నీ కూడా తోడైతే ఖచ్చితంగా విజయం సాధిస్తున్నటువంటి నమ్మకం నాకుంది. కానీ ఒకవైపు బీజేపీలో బండి సంజయ్ది ఒక రూటు, కిషన్ రెడ్డిది ఒక రూటు, లక్ష్మణ్ ఇంకో రూటు, డీకే అన్న గారిది ఇంకొక రూటు, అసలు భిన్న ధృవాలుగా బీజేపీ నాయకులు ప్రవర్తిస్తున్నారు అనేది మీ పార్టీలోని ప్రచారం. ఇవన్నీ ఒకతాటి మీదకి వచ్చి మోడీ మేనియాని, ఇంతకుముందు అయోధ్యలో రామ మందిర ప్రతిష్ట, ఇవన్నీ కలుపుకొని బీజేపీ గెలుపు అవకాశాలు ఉండొచ్చు అనుకుంటున్నారా? ఇక్కడ ఎలాంటి ధృవాలు లేవు. ఇట్లా మీరు చెప్పినట్టుగా ధృవాలు లేవు. డీకే అరుణ ఏ ధృవాల్లో కూడా నేను ఓన్లీ పార్టీ యొక్క కమిట్మెంట్, పార్టీతో ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కమిట్మెంట్తో పనిచేయడం నాకు ఉన్నటువంటి అలవాటు. ఆ అలవాటు ప్రకారం ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో మళ్ళీ రావాలంటటువంటి పార్టీని తెలంగాణలో బలోపేతం చేయడానికే పార్టీలో చేరినాటి నుంచి నేను పనిచేస్తా ఉన్నా. కంప్లీట్ ఫ్యామిలీని వదిలిపెట్టి నేను ప్రజల లోపల పనిచేస్తా ఉన్నా. నాట్ ఓన్లీ నౌ, నాకు గతం నుంచి కూడా ఒక అలవాటు. ఏదైనా ఒక బాధ్యత ఉంటే ఆ బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వహించడం అనేది నాకు అలవాటు. కంప్లీట్ ఫ్యామిలీ అంటే ఇంత పెద్ద కుటుంబం అయినా కూడా కంప్లీట్గా డెడికేటెడ్ అయి పనిచేస్తున్నా రాజకీయాలు. నేను ఒక నిమిషం కూడా ఫ్యామిలీలో ఇంపార్టెంట్ అకేషన్స్ ఉన్న రోజు, ఇంకేదైనా పార్టీ అకేషన్ ఉంటే వదిలేసి పార్టీ పనులకు పనిచేసినాము. సో ఆ విధంగా పార్టీకి డెడికేటెడ్గా పనిచేస్తుంది. ఎందుకంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలా, తేవాలని ఆ లక్ష్యంతోనే పని చేస్తాం. మీ ఉమ్మడి సొంత జిల్లా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఖచ్చితంగా ఆయన సొంత జిల్లాలో ఎంపీ అభ్యర్థిని గెలిపించడానికి ప్రయత్నం చేస్తారో, మీరు గెలవడానికి ప్రయత్నం చేస్తారో టికెట్ ఇస్తే? ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సో తప్పకుండా ఆ పార్లమెంట్లో ఆయన సెగ్మెంట్ ఉంది. తప్పకుండా వాళ్ళ పార్లమెంట్లో ఆ పార్లమెంట్ని గెలిపించుకునేటటువంటి లక్ష్యంతోనే వాళ్ళు పనిచేస్తారు. దాంట్లో ఎలా అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. సో ఏ పార్టీ అయినా వాళ్ళ గెలుపు కోసం వాళ్ళు ప్రయత్నిస్తారు. భారతీయ జనతా పార్టీ మా యొక్క గెలుపు కోసం మేము ప్రయత్నం చేస్తాము. మాకున్నటువంటి విశ్వాసం ఏంటంటే అక్కడ ఖచ్చితంగా జిల్లాలో ఈరోజు ఉన్నటువంటి వాతావరణం, అరే పోయినసారి డీకే అరుణమ్మ తక్కువ ఓట్లతో ఓడిపోయింది, అరే తక్కువ సమయంలో జాయిన్ అయిపోయింది, సమయం సరిపోలేదు, సో ఈసారి తప్పకుండా ఆమె గెలిపియాలనేటటువంటిది ఏ పార్టీలో ఉన్న వాళ్ళకైనా, ఈరోజు ఏ పార్టీలైనా వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళందరికీ కూడా ఒక నరేంద్ర మోదీ గారి పైన రావాలి, ఇక్కడ డీకే అరుణమ్మ గెలవాలనేటటువంటి ఒక ఇది చాలా స్పష్టంగా మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊర్లోకి వెళ్ళినా, ఎవరు అడిగినా ఇదే మాట చెప్తారు. కానీ రేవంత్ రెడ్డి చెప్తున్నారు 3 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనకు ఈ లోక్సభ ఎన్నికల్లో రెఫరెండం కాబోతుంది,
ఖచ్చితంగా డబుల్ డిజిట్ సాధిస్తామనే విశ్వాసంతో చెప్తున్నారు రేవంత్ రెడ్డి. అసలు ఇప్పటిదాకా ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? 3 నెలలు అయింది. ఇంకో 10 రోజులు అయితే 100 రోజులు అయిపోతుంది. 100 రోజులు అయ్యే లోపల ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేస్తుంది. సో ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎలక్షన్ వలన ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. సో ఎలక్షను దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ దగ్గరకు వస్తుందని ఇవన్నీ ఏవి చెప్పినా ఓన్లీ ఆన్ పేపరే ఉంటున్నాయి. వాళ్ళు చెప్పేటటువంటి పథకాలన్నీ కేవలం పత్రికలకే పరిమితం అవుతా ఉంది. కింద గ్రౌండ్లో ఎలాంటి గ్రౌండింగే లేదు. సో ఇవన్నీ కూడా కేవలం పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇది చేస్తాం అది చేస్తాం ఆ హామీలు నెరవేరుస్తాం. ఓ పక్క అప్పులు ఉన్నాయని చెప్తున్నారు. అప్పుల గురించి రోజు డిస్కషన్ అవుతుంది. ఎట్లా చేయాలంటేటువంటి తోస్తలేదు వాళ్ళకు. ఇవన్నీ మాటలు చెప్పినాం, ఇవన్నీ ఏం చేయాలంటేటువంటి లేదు. అధికారంలోకి రావాలంటేటువంటి ఒక ఆలోచనతో హామీలు ఇచ్చిండ్రు. వాళ్ళు అధికారంలోకి వస్తామని అనుకోలేదు. హామీలు ఇచ్చిండ్రు గెలవాలని. సో అనుకోకుండా అధికారంలోకి వచ్చేసిండ్రు. కేసీఆర్ మీద ఉన్న కోపం అంతా వాళ్ళకు ఓటేసి తీర్చుకున్నారు. సో ఇవాళ ఇచ్చిన హామీలు నెరవేర్చేటటువంటి పరిస్థితిలో లేదని చాలా స్పష్టంగా మనకు కనపడతా ఉంది. మీ ప్రభుత్వ సహాయం కూడా కోరుతున్నారు. మోడీ గారిని బడే బాయ్ అంటూ సంబోధించారు. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఆదిలాబాద్కు మన ప్రధానమంత్రి గారు వచ్చారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు, ప్రారంభోత్సవాలు చేశారు. దేశవ్యాప్తంగా 56,000 కోట్ల అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపనలు చేశారు. చాలా అయిపోయిన వాటికి పూజ ఇనాగ్రేషన్స్ కూడా చేశారు, ప్రారంభోత్సవాలు చేశారు. అదేవిధంగా సంగారెడ్డిలో కూడా అదే నేను అడుగుతున్నాను. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరికి రాలేదు. ఈయన మాత్రం వెళ్ళారు. కాస్త ఈగో సాటిస్ఫై ఉంటుందా మోడీ గారిది? అప్పుడు కూడా నరేంద్ర మోదీ గారు ఇక్కడ ముఖ్యమంత్రి ఏది మాట్లాడినా ఏం చేయాలి తెలంగాణకి ఇవ్వాల్సిన నిధులని తెలంగాణకి ఇచ్చింది. అప్పుడు 9 లక్షల కోట్లకు పైగా దాదాపు 10 లక్షల కోట్ల నిధులు తెలంగాణకి ఇచ్చింది 10 సంవత్సరాలు. ఇప్పుడు కూడా వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంబడే ప్రధానమంత్రి గారిని పోయి కలిసిండ్రు. రాష్ట్ర రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ ఇద్దరు ఈ ప్రక్రియ మంచిదే కలిసినప్పుడు మంచి ప్రక్రియ. తెలంగాణ అభివృద్ధి కోసం ఖచ్చితంగా డెవలప్మెంట్ కోసం కలిసి పనిచేయాలి. ఈ పార్టీ ఆ పార్టీ అని పక్కన పెట్టొద్దు. ఏ నియోజకవర్గం శాసనసభ్యుడు వచ్చినా ముఖ్యమంత్రిగా వాళ్ళు సానుకూలంగా స్పందించి వాళ్ళ అభివృద్ధి కోసం ఆ ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేయాలి. లేదు మా పార్టీ వాళ్ళు ఇక్కడ ఉండాలా, గెలిచిన ఎమ్మెల్యేలను పక్కన పెట్టాలా, ఆడ మా ఇన్ఛార్జ్లను పెట్టి పనిచేయాలని అనేది సరైనది కాదు. ఆ యొక్క ప్రక్రియ మనం చూసినాం మన టీఆర్ఎస్లో. దాంట్లో వీళ్ళందరూ అనుభవించినటువంటి వాళ్ళే మళ్ళీ వచ్చి వీళ్ళు అదే రకమైనటువంటి వ్యవహారం చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏమంటున్నారు, అక్కడ ఓడిపోయిన వాళ్ళే ఇన్ఛార్జులు, అక్కడ ఓడిపోయిన వాళ్ళకి మనం వాళ్ళ ద్వారానే రిప్రజెంటేషన్ తీసుకోవాలి, ఇండ్లకు కానీ ఇంకోటి కానీ. దిస్ ఈజ్ చాలా తప్పు. ఇది తప్పు. ఇక్కడ కూడా వీళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళ పైన ప్రధానమంత్రి బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్. అదే రకమైనటువంటి ఒక డిఫరెన్సెస్ చూపిస్తే వీరు ఎట్లా ఫీల్ అవుతారు? న్యాచురల్లీ కదా, డెవలప్మెంట్ అనేది అందరికి సమానంగా ఉండాలి. ఓకే, మీకు 8 సీట్లు మొన్న రేవంత్ రెడ్డి గారు మెచ్చుకున్నారు కదా బడే భాయ్ అని. బడే భాయ్ అంటే ఈ చోటే భాయ్ మరి కరెక్ట్గా అభివృద్ధి కోసం తెలంగాణ అభివృద్ధి కోసము మరి ఒక ప్రధానమంత్రిని తిడితే మనం ఏదో హీరో అయిపోతాము, ఒక ఆరోపణలు చేస్తే మనం ఏదో లైమ్ లైట్లో ఉంటాం అనేటటువంటి ఆలోచన చేయడము లాస్ట్ టైం చేసినటువంటి పార్టీ చేసింది ఏ విధంగా చేసిందో వీళ్ళు కూడా అదే లైన్లో పోకుండా ఉంటే మంచిది తెలంగాణ కోసం. వ్యక్తిగతంగా మీరు పార్టీకి పక్కకు పెడితే వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఎట్లా పనిచేస్తున్నాడు అనుకుంటారు మీరు? ఇప్పుడే కదా ఆయనకు ఛాన్స్. పాపం 3 నెలలు అయింది. 3 నెలల్లో ఇప్పుడు చాలా కష్టాలు పడుతున్నాడు, అప్పులు అని. పర్ఫార్మెన్స్ అనేది ఒక సంవత్సరం అయితే తప్ప తెలియదు. ఏ విధంగా ఈ ఫైనాన్సెస్ని మేనేజ్ చేస్తారు, ఏ విధంగా ఫైనాన్సెస్ తీసుకొస్తారు, ఏ విధంగా ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తారు, ఎట్లా ప్రజల లోపల విశ్వాసాన్ని కలిగిస్తారు అనేది వేచి చూడాల్సిందే. ఆయన కూడా ఫస్ట్ టైము గతంలో మంత్రిగా కూడా ఎప్పుడు వారు పనిచేయలేదు, డైరెక్ట్గా ఈరోజు ముఖ్యమంత్రి అయిపోయినారు. సో కాబట్టి కొంత సమయము తీసుకుని మంచి సీనియర్లు కూడా ఉన్నారు ఇప్పుడు మంత్రివర్గంలో. గతంలో పనిచేసినటువంటి చాలామంది మంత్రులు ఇప్పుడు కూడా మంత్రులుగా ఉన్నారు. సో అందరూ కలిసి రాష్ట్రం అభివృద్ధి కోసం ఏ రకంగా ముందుకెళ్ళాలి అనేటటువంటి ఒక ఆలోచన ఇంకా ముందు కలిసి ఏ విధంగా ముందుకెళ్తానని కొంతకాలం వేచి చూసి గతంలో డీకే అరుణ గారితో రేవంత్ రెడ్డి వాగ్వాదం చేసుకున్న వీడియోలు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా బయటకు వస్తున్నాయి. అంటే చాలా మంది ఉండొచ్చు, ఇప్పుడు ఆయన ఫాలోవర్స్ ఉండొచ్చు, మా ఫాలోవర్స్ ఉండొచ్చు, ఎవరెవరో ఇట్లాంటి వైరల్ చేసి అప్పుడు ఇది జరిగింది ఇప్పుడు ఇది చెప్పే ఉండొచ్చు. కానీ అప్పుడు ఆ రోజు పరిస్థితుల్లో ఆ రోజు యాజ్ ఎ పార్టీ నేను కాంగ్రెస్లో ఉన్నా, ఆ రోజు మంత్రిగా ఉన్నా, ఆ రోజు ఆయన టీడీపీలో ఉన్నాడు. సో టీడీపీలో ఉండి నాతోనే వాగ్వివాదం పెట్టుకున్నాడు సమ్ ఇష్యూ పైన, ఒక ప్రోటోకాల్ పైన. సో ఈరోజు వారు ముఖ్యమంత్రి అయ్యిండ్రు. దానప్పుడు ఇవన్నీ పాతయన్నీ కొంచెం సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. సో ఆ రోజు యాజ్ అ పార్టీగా అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉండి ఒక మంత్రిగా నేను అక్కడికి వెళ్ళినప్పుడు యాజ్ ఏ ప్రోటోకాల్లో ఏం మర్యాద ఇవ్వాలో వారు తప్పకుండా మర్యాద ఇచ్చినాము.
ఆ రోజు అది ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ప్రతిపక్షంలో తను ఏదో రకంగా దాన్ని ఇచ్చేయాలంటే తను ప్రయత్నం చేసిండు. సో దట్స్ ఓవర్. అయిపోయిన ముఖ్యమంత్రి అయ్యాక ఆయనలో పరిపక్వత కనిపిస్తుంది ఏమైనా మీకు? తప్పకుండా వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికి చాలా అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 years అయింది కదా, 10 years పైన అయింది. సో 2009 to 2014 మధ్యలో జరిగినటువంటి విషయము. సో తప్పకుండా ఇప్పటికి అప్పుడు తను అక్కడ ఫస్ట్ టైం ఎమ్మెల్యే. సో ఇవన్నీ ఉంటాయి రాజకీయాల్లో. మీ పార్టీ నాయకులు చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు, ఒకరైతే అక్టోబర్లో పడిపోతుందని చెప్తున్నారు. బీఆర్ఎస్ నేతలు అదే చెప్తున్నారు. బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అని చెప్తున్నారు. మీకున్న 8 సీట్లు, బీఆర్ఎస్కు ఉన్నాయి 39 సీట్లు. ఎట్లా ప్రభుత్వాన్ని పడగొడదాం అనుకుంటున్నారు? అదే కదా, మీకు అక్కడనే క్లారిటీ అర్థమైపోవాలా. ఇది పొలిటికల్గా జస్ట్ అంటే ఒక కాన్ఫిడెన్స్ని మన కార్యకర్తల్లో నింపడమే కావచ్చు, వాళ్ళలోగా ఉన్నటువంటి డిఫరెన్సెసే కావచ్చు, ఇవన్నిటిపైన పొలిటికల్గా చేసేటటువంటి స్టేట్మెంట్లు ఉంటాయి. వాటిపైన తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అంటే ఇప్పుడు దింపడానికి సాధ్యమవుతుందా కాదని మీరే చెప్తున్నారు సంఖ్యను చూస్తే. సో దీస్ ఆర్ ఆల్. కానీ హిమాచల్ ప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో కొన్ని భారతీయ జనతా పార్టీ స్వతహాగా వెళ్ళి ఎవరినో ఇది చేసింది ఎప్పుడూ లేదు. కావాలని చేసింది. అదే వాళ్ళ ఇష్టంతో వాళ్ళు వచ్చారు. అదే ఇష్టంతో వచ్చే వాళ్ళని ఆహ్వానిస్తారా? తప్పకుండా కదా, ఇష్టంతో వస్తే దొబ్బేస్తామా చెప్పండి? అదేనా అంటే మీ వ్యూహం అదేనా? ఎవరైనా ఇష్టంతో వచ్చే అవకాశం పార్టీలకు రావాలని ఆశించబడితే రాజీనామా చేసి రావాలని అంటది భారతీయ జనతా పార్టీ. ఎప్పుడు ఎవరు పార్టీలో ఒక పదవిలో ఉండి ఎమ్మెల్యే కావచ్చు లేదా ఎంపీ కావచ్చు, వాళ్ళు మా పార్టీలోకి చేరాలనుకున్నప్పుడు వాళ్ళు రాజీనామా చేసి పార్టీలోకి రావాలంటటువంటిది మా పార్టీ అప్పటి నుంచి ఇప్పుడు పాటిస్తున్నటువంటి విధులు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కేవలం ఊరికే అక్కడ చేస్తారు ఇక్కడ చేస్తారని అపాండాలు మోపడం కాదు. ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు కొనసాగుతుందని మీరు భావిస్తున్నారా? వాళ్ళ పరిపాలన బట్టి ఉంటుంది. ప్రజలు ఏ విధంగా వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళు అన్నటువంటి హామీలని నెరవేర్చుకుంటారా, లేదా ప్రజల లోపల ఏమైనా ఇది ఒక గవర్నమెంట్ని 5 years కోసం ఎన్నుకుంటారు ప్రజలు. 5 years గవర్నమెంట్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ఒడిదుడుకులు ఏమైనా వచ్చినప్పుడు దానికి నేను ఇప్పుడే దాని జ్యోతిష్యం చెప్పలేను కదా. 5 సంవత్సరాలు ఉండడానికే ప్రజలు ఓటేశారు. మీరు ఉంచడానికి ప్రయత్నం చేస్తారా? మేము ఎవరిని పడగొట్టడానికి ప్రయత్నం మేము చేయలేదు. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి ఎట్లా చూస్తారు మీ పార్టీలో? సరే, పార్టీలోకి కొత్త వాళ్ళని బలమైనటువంటి నేతలు ఎవరైనా వస్తుంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీ వెల్కమ్ చేస్తుంది. లాస్ట్ టైం నేను 19లో వచ్చినప్పుడు నన్ను వెల్కమ్ చేశారు. సో ఎవరైనా బలమైన నేతలు పార్టీలోకి వచ్చినప్పుడు డెఫినెట్గా వెల్కమ్ చేస్తారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, అందుకే కరీంనగర్ మినహాయించి మిగతా బీజేపీ ప్రకటించిన ఏ స్థానాల్లో కూడా బీజేపీ అభ్యర్థులను ప్రకటించేది కావాలని మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుందని చెప్తున్నారు. అవన్నీ చెప్తున్నారు రాజకీయంగా మాట్లాడేటటువంటి మాటలు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటి కాదన్నది ఈరోజు ప్రజలకు అర్థమైపోయింది. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటి అని ప్రచారం చేసి ఆ నెరేటివ్ క్రియేట్ చేసి వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్లో సక్సెస్ అయినరు. ఇప్పుడు వాళ్ళిద్దరు లోపాయికారి ఒప్పందం ఉందనేది బయటపడుతుంది. గ్యారంటీగా ఉంది. గతంలో వాళ్ళ అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పనిచేసినాయి. మంత్రివర్గంలో కేంద్రంలో యూపీఏ గవర్నమెంట్లో టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, రాష్ట్రంలో గవర్నమెంట్లో టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, మంత్రివర్గంలో పనిచేశారు. సో వాళ్ళ ప్రభుత్వాన్ని దించిన కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం బీజేపీ రావద్దని రెండు కలిసి పనిచేసినాయి ఆ నెరేటివ్ క్రియేట్ చేసి. భారతీయ జనతా పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పైన పెద్ద ఎత్తున వ్యతిరేకతను క్రియేట్ చేసింది. ఆ వ్యతిరేకతను వాళ్ళు భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనలేక భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఓటు అనేటువంటిది ఒక నెరేటివ్ చేయడంలో వాళ్ళిద్దరు కూడా భారతీయ జనతా పార్టీ రావద్దు, తెలంగాణలో బలపడతా ఉంది, బలపడనీయొద్దని ఒక నెరేటివ్ని తీసుకొచ్చినారు కలిసి. ఆ నెరేటివ్తోనే వాళ్ళు సక్సెస్ అయినారు. 6 గ్యారెంటీల పేరు మళ్ళీ ఒకటి 2తో కొంత సక్సెస్ కావడం వల్ల నేరో మెజారిటీతో వాళ్ళు గెలిచినారు. సో ఇది ఏమాత్రం కూడా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఓట్ అనేటటువంటిది పచ్చి అబద్ధం. వాళ్ళు మాట్లాడుతున్నది కూడా కేవలం మళ్ళీ అదే నెరేటివ్ క్రియేట్ చేసి మళ్ళీ పార్లమెంట్లో లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థులు సీరియస్గా ఉన్న చోట బీఆర్ఎస్ అభ్యర్థులని నామమాత్రం పోటీకి దించే వాళ్ళని పెడుతున్నారు, బీజేపీ అభ్యర్థులు గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది కాంగ్రెస్ ఆరోపణ. అలాంటి ఆరోపణలో ఎలాంటి నిజం లేదనేది నేను చెప్తున్నాను. ఎలాంటి నిజం లేదు. జీఎస్టీ నెరేటివ్ క్రియేట్ చేసి కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తాం. దట్స్ ఇట్. మాకు డబుల్ డిజిట్ వస్తుందని చాలా దృఢంగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు.
మేము కూడా డబుల్ డిజిట్ వస్తుందని మేము చాలా అంతకంటే దృఢంగా చెప్తున్నాం. 10 నుంచి 12 స్థానాలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గెలుచుకుంటుంది. సర్జికల్ స్ట్రైక్ చేస్తాం కాంగ్రెస్ తెలంగాణ మీద నిన్న మోడీ చెప్పారు. ఎలాంటి సర్జికల్ స్ట్రైక్ చేయబోతున్నారు? అంటే ఇక్కడ జరిగినటువంటి అవినీతుల విషయంలో అవినీతి 3 నెలల అవినీతి లేకపోతే అంతకుముందు జరిగిన 9 నెలల అవినీతి? కాళేశ్వరం పైన జరిగినటువంటి అవినీతి పైన ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం కేవలం మాట్లాడడము అంతవరకే పరిమితం చేస్తూ ఉంది. సో సిబిఐ ఎంక్వైరీ అడిగిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు ఆదేశించడం లేదు? ఇక్కడే పెద్ద ఎత్తున అండర్స్టాండింగ్ ఉందనేది తన స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. సో కాబట్టి ఆ యొక్క అవినీతి విషయంలో ఏ ఉన్నా కూడా బయటికి తీస్తామంటే ఎందుకు రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్కి మధ్య ఏమైనా ఒప్పందం కుదిరింది అనుకుంటున్నారా? సిబిఐ దర్యాప్తు అన్నారు, తర్వాత విచారణ చేస్తాం, జైలుకు పంపిస్తామని చెప్పారు అన్నారు కదా. గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడినారు, సిబిఐ ఎంక్వైరీ వేయాలని కేంద్రాన్ని కోరినారు. ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చినారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మరి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎందుకు అంటున్నారు? ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి వారు ఆదేశించడం లేదు? ఎందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు? అక్కడనే ఓసారి అదంటారు, ఓసారి ఇదంటారు, ఒక మాట చెప్తారు, ఒకసారి మాట అంటారు, వెనక్కి పోతారు. అంటే అక్కడ ఏదో వీరు ఏమైనా అనుకున్నా కూడా మన లోపల అందరు కలిసి ఒక విషయం అంటే అందరితో కలిసి తీసుకుంటున్న నిర్ణయాలా లేదా స్వతహాగా తీసుకుంటున్న నిర్ణయాలా? ఓసారి అనేస్తుందని మళ్ళీ దాని వెనక వచ్చి ఇంకోటి మాట్లాడుతున్నారు. నేను అదే చెప్తున్నాను. వాళ్ళు కూడా ఈ విషయం ప్రస్తావించినప్పుడు కవిత కేసును ప్రస్తావిస్తారు, లిక్కర్ స్కామ్ ను ప్రస్తావిస్తున్నారు. ఇంకా మీరు కాలాపన చేస్తున్నారు, ఎందుకు ముందుకు వెళ్ళడం లేదు? పార్టీ కాదు ఇక్కడ చేయాల్సింది, దానికి వ్యవస్థ ఉంది, ఈడీఐ వ్యవస్థ, సిబిఐ వ్యవస్థ ఉంది. అది ఎంక్వైరీ జరుగుతా ఉంది, అది కూడా ఆ ఎంక్వైరీ జరుగుతా ఉంది. ఆ ఎంక్వైరీ సంస్థలు వాళ్ళ ఎంక్వైరీని పూర్తి స్థాయిలో ఎప్పుడైతే ముందే పెట్టగలుగుతారో ఆ టైంలో రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు. రాజకీయ కక్షకు సాధించినట్లు అవుతుంది, ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే ఒక పద్ధతి ప్రకారం తీసుకోవాలి, ఎంక్వైరీలు జరగాలి, విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలి, తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా తీసుకొని చేయాలి తప్ప గుడ్డిగా వెళ్ళకూడదు అనేది ఆయన చెప్తున్నారు. మీరు చెప్పింది ఆయన చెప్తున్నారు. అరే అట్లాంటి చెప్తారు, చేస్తామని చెప్పాలి కదా. సిబిఐ ఎంక్వైరీ చేస్తా నేను ఇవన్నీ చేపించిన తర్వాత చెప్పాలి కదా. జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే దాన్ని ప్రొలాంగ్ చేసినట్టే కదా, అది ఎప్పటో తేలేదు అని అన్నట్టే కదా. బీజేపీ విశ్వాసం మీరు డబుల్ డిజిట్ వస్తుందని చెప్తున్నారు. నిజానికి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్తుంది, మాకు డబుల్ డిజిట్స్ వస్తుందని. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, మాకు వస్తుందని చెప్తున్నారు. ఓవరాల్గా తెలంగాణలో ఏం జరగబోతుంది? బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ పార్లమెంట్లో ఓటేసి ఎలాంటి లాభం లేదనేది ప్రజలకు అందరికీ తెలుసు, కింద అందరికీ తెలుసు. ఈ ఓటు వేస్ట్ చేసుకోకూడదు. ఈ దేశం కోసం నరేంద్ర మోదీ మళ్ళీ ప్రధాని కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకే మనం ఈ ఓటు వేయాలనేది ప్రజల లోపల పెద్ద ఎత్తున గ్రామాన కూడా ఇవాళ పాకిపోయింది. ఇవాళ నరేంద్ర మోదీ గారికే ఓటు, ఈ ఓటు పెద్ద ఓటు, దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలని నిర్ణయించినటువంటి ఓటు. రాహుల్ గాంధీ ఎక్కడ కూడా మ్యాచ్ చేయలేడు, వీళ్ళు ఇక్కడ గెలిచినా అక్కడ వచ్చేది లేదు. ఇండియాలోనే రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అని చెప్పినటువంటి అనౌన్స్మెంట్ లేదు, యాక్సెప్టెన్స్ లేదు, ప్రధానమంత్రి ఎవరు ఉంటారనేది అక్కడ క్లారిటీ లేదు. ఈరోజు ఈ దేశానికి అన్ని రకాలుగా భద్రత కలవాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, ప్రపంచ దేశాల్లో మేటి దేశంగా భారతదేశం ముందుకెళ్లాలన్నా అది కేవలం నరేంద్ర మోదీ గారితోనే సాధ్యం అనేది ప్రజల లోపల కలిగినటువంటి విశ్వాసం. ఆ విశ్వాసం వల్లనే మేము ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నాం. థ్యాంక్ యూ మేడం. మూడోసారి దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా మోడీ మూడోసారి ప్రధానమంత్రి అవుతారు. రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ డబుల్ డిజిట్ స్థానాలు గెలుచుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్నగర్ టికెట్ తనకేనని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు డీకే అన్న గారు. ఇది వారం ఫేస్ టు ఫేస్. మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.